అయ్యా సరే అక్కళ్ళు అందరూ వచ్చారా లేరా మీడియం వాళ్ళు లేరు ఇగో అయ్యా రే లిడియం రండి మమ్మీరా మీరు రండి నాన్న కొద్దిగా ఇట్రండి మీరు అటు వెళ్ళండి బ్రదర్స్ అటు వెళ్ళండి మీరు ఆడున్నారా ఓకే నాన్న కొద్దిగా సైడ్ ఇవ్వండి ఇట్రా బీరమ్మ ఇట్రా రామా రండి రావాల రండి రండి అట్లా ఉండండి సరే ఇగో తాడు కూడా అంత అవసరం ఉండదు కానీ ఓకే తెచ్చారా అయ్యగారు మన అయ్యగారు అన్నగారు మొదటిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత కొంత వాక్యం ఉండిద్ది. తర్వాత మనం భూస్థాపన చేద్దాం. దాని కొరకు యేసుపాదమన్నా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఎడను తొలగిపోకుండా మా ప్రభు నీ బిడ్డను కాసి కాపాడుకుంటూ ఆయానికి ఇచ్చిన ప్రభా నీ పదనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ బిడ్డను మా ప్రభువా నాయన నాకు ఇష్టమే నా తల్లికి రాముని ప్రభా నా మీరు పిలుచుకున్నందుకే ప్రభు నీ పదనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేవా నిలబడిన కుటుంబాన్ని ప్రభువ నా తండ్రి బంధుమిత్రులు మా ప్రభువ ఇరుగు పొరుగు వారిని ప్రభావ మీరు ఓదార్చండి ప్రభువ నా తండ్రి వారితో ప్రభావ మీరు మాట్లాడిన ప్రభువ ఒక దినాన ప్రభువ మేమందరం ఈ స్థాయికి రావాలి ప్రభువ. అయినా ప్రభావ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువ. ఇంకెందరైతే ప్రభావ నిన్ను అంగీకరించలేదు, నిన్ను నా నాయన నిన్ను ప్రభు నా తండ్రి నీ రక్తంతో కడగబడలేదు మా ప్రభువ. ఈ రోజు ఈ యొక్క చిన్నమ్మగారి మరణ భూస్థాపన ద్వారా ప్రభువ ఇంకెవరికైతే రక్షణ మారు మనసు లేదో ప్రభు వారందరితో ప్రభావ మీరు మాట్లాడి నా నాయన సజీవురాలుగా మా ప్రభు నా తండ్రి ఏ విధంగా ప్రభావ నీ సరిగ్గా చేర్చుకున్నారో ప్రభువ విడవబడిన వారిని కూడా ప్రభు ఆ విధంగా మా ప్రభు మీకు సరిగ్గా చేర్చుకుంటుంది ప్రభువ. వారికి కావాల్సిన నా తండ్రి కృపను నా నాయన మీ యొక్క రక్షణను ప్రభువ ఆనందమును దయచేయమని మా ప్రభువ ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రభువ. నా నాయన వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. వారి బిడ్డలను కూడా ప్రభువ ఓదార్చడం మా ప్రభువ. నా నాయన తల్లిదండ్రుల్లోని లోటు ప్రభువ మీరే తీరుస్తున్నాడు మా ప్రభువ. నా నాయన ఆది నుంచి అంతం వరకు ప్రభు మీరు తోడుగా ఉన్నారు ప్రభువ. యుగ సమాప్తి వరకు ప్రభు నేను సదాకాలం మీతో కూడా ఉంటానని చదివించారు ప్రభువ. అంతేకాదు ప్రభువ నా నాయన పర్వతంలో తొలగిపోయినను మెట్టలు కత్తిరిల్లను నా కృప నిన్ను విడిచిపోదని మీరు సెలవిచ్చారు ప్రభువ. ఆ విధంగా మా ప్రభు వారి కుటుంబానికి ప్రభువ ఆదరణకర్తగా ప్రభువ సమాధానకర్తగా ప్రభువ మీరే ఉండి మా ప్రభువ నా నాయన వారి కుటుంబాన్ని ప్రభువ ఓదార్చమని మా ప్రభువ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రభువ. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి ప్రభు నా తండ్రి నా నాయన వారిని ఆదరించండి, కనికరించండి మా ప్రభువ. నా నాయన ఇంకెందరైతే ప్రభు నా నాయన నేను అంగీకరించలేదు ప్రభువ ఆయన వారందరికి కూడా ప్రభు రక్షణ మారు మనసు దయచేయమని వందనాలు చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమంలో ప్రభు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడి రాజు అన్నారు అన్న రండి కొన్ని మాటలు. వేల తండ్రి పరిశుద్ధ దేవా నిత్య నివాసి మహాప్రభు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన అమూల్యమైనటువంటి రక్తంలో ఘనమైనటువంటి నామములు మీ నమ్మకైన తండ్రి నాయన అత్తమ్మ నమ్మకైన తండ్రి వారి యొక్క విశ్వాసాన్ని నాయన ప్రభా తండ్రి మరి శాంసన్ గారు నాయన వివరించినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా మేము తలపోసుకొని నాయన మా యొక్క విశ్వాస జీవితంలో నాయన మేమును ప్రభా తండ్రి ముందున్నటువంటి ఆ యొక్క నాయన ప్రభావతడి నిలువరమైనటువంటి ఆ పట్టం కొరకై ఎదురు చూసేటువంటి ఆ కృపను నమ్మకైన తండ్రి నాయన ఆ యొక్క నిరుపేదలైనప్పటికీ దాతృత్వం కలిగినటువంటి ఆ యొక్క మనస్సు మా యొక్క జీవితంలో నాయనటువంటి క్రీస్తు ప్రభు యొక్క మనస్సును నాయన మేము అభ్యాసం చేయడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి. మా ప్రియ ప్రభు ఈ యొక్క భూస్థాపనలో పాల్గొనడానికై మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి యొక్క నాయన విశ్వాసపు అడుగుజాడల్లో నడుచుకోవడానికై కావాల్సిన కృప సహాయమును మీరు మాకు అనుగ్రహించండి. ఇటువంటి మాటలకు నీరు ఫలింపచేయండి. నాయన భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా ఇంతవరకు ప్రత్యేకమైన మీ సన్నిధి తోడుస్తూ వచ్చినారు. నాయన కుటుంబాన్ని నీ యొక్క పరిశుద్ధ లేఖనాల చేత మీరే ఆదరించి ధైర్యపరిచి ఉద్యోగపరిచి
భవిష్యత్తులో నాయన మీరు కోరుకున్న ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని సేవించడానికి కావాల్సిన కృపా సహాయమును దయచేయండి. దైవ సేవకులు, నమ్మకమైన తండ్రి, బాధ్యత కలిగినటువంటి వారు నాయన ఆ స్థలాల నుంచి వచ్చినటువంటి పరిశుద్ధులు, నాయన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరం బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. నాయన ఆదరించడానికై ఈ కుటుంబాన్ని వారు నాయన ఈ విధంగా పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. అన్నింటిలో నాయన మీరే మీ యొక్క నామము ఘనత మహిమ పొందగలిగినట్లుగా సహాయం దయచేయండి. మా ప్రియ ప్రభువా నాయన, ఇంకా మీ నామాన్ని ఇంకెవరైతే అంగీకరించలేదో వారిని కూడా దర్శించు నాయన. మీ యొక్క ఉన్నతమైన రక్షణ ఔన్నత్యాన్ని వారి జీవితం ఎరగలడానికి కావాల్సిన కృపా సహాయమును మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి మిక్కిలి ఉన్నతంగా హెచ్చించబడిన నామములు ప్రార్థించి స్తుతించి మిక్కిలి బ్రతిమలాడేతనంత వేడుకుంటున్నాం తండ్రి. ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథము బోధ చేయంగానే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుతారా ఒకళ్ళు? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. కాబట్టి మన్నేంటి? శరీరము మన్నే రాయబడుతూ వచ్చింది అక్కడ. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి వెళుతుంది. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళుతుందంట? రాయబడుతూ వచ్చింది. దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరలా పోవునంటే దేవుడు ఆత్మను ఏం చేశాడు? పెడుతూ వచ్చినాడు. మొట్టమొదట మానవుని తయారు చేసేటప్పుడే జీవాత్మను ఊదుతూ వచ్చినాడు కదా. అందుకే ఈ లోకములో ఉన్న వాటికి ఆత్మలు లేవు కదా. జంతువులకు కానీ పక్షులకు కానీ వేటికి కూడా ఏం లేదు అంటే ఆత్మ లేదు. కేవలము మనిషికి మాత్రమే ఏముంది? ఆత్మ ఉంది. కాబట్టి మన శరీరాన్ని కూడా మనము ఎంత స్నానం చేసినా ఈ ఆత్మ దేవుడిచ్చాడు కదా. దేవుడు పెట్టిన దీపమే. అయితే ఈ దీపము ఆరిపోక మునిపే, ఆత్మ మనలో నుండి వెడిలిపోక మునిపే, ఈ ఆత్మ మనలో నుంచి వెళ్ళక మునిపే యేసుక్రీస్తు ప్రభువారిని మనము హృదయములో అంగీకరించే వారముగా ఉండాలి. ఇది అక్షర సత్యం. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు అంగీకరిస్తాను అంటే కుదరదు. నేను తెలుసుకుంటాను అంటే కుదరదు. ఇప్పుడు ధనవంతుడు కూడా ఆత్మ పాతాళముకు వెళుతూ వచ్చినది. పాతాళములో వేదన పడుతున్నాడు. పాతాళములో అరలు చాస్తూ ఉన్నాడు. పాతాళములో ఈ యొక్క అడుగు లేని స్థలములో పడి బహు వేదన పడుతూ దుఃఖాక్రాంతుడవుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ ఆత్మ అనేది ఎవరు దయచేశారో వాళ్ళ దగ్గరికి వెళితేనే అది సాటిస్ఫాక్షన్ కదా. మరి వేరే వాళ్ళ దగ్గర కంటే ఇంకొకటి ఉంది. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గర కాకుండా ఈనాటి దినాల్లో అపవాది యొక్క మాటలు విని లోకములో వివిధమైన తంత్రాలు కల్పించుకొని చెడు పనులు చేసి, చెడు క్రియలు చేసి, వ్యభిచారం చేసి, ఇంకొకటి చేసి ఈ ఆత్మను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిత్య నరకానికి తీసుకెళ్తున్నారు, పాతాళానికి తీసుకువెళ్తున్నారు. ఇది ప్రభు సెలవిస్తున్నాడు. అయ్యా, నేను దయచేశాను. ఈ ఆత్మ ఎవరి దగ్గరికి రావాలి? నా దగ్గరికే రావాలి. కానీ శత్రువు ఉన్నాడు, సైతాను ఉన్నాడు. వాడు ఆత్మను ఏం చేస్తూ ఉన్నాడు? పాడు చేసేవాడిగా, లేకపోతే ఆత్మను నిత్య నరకానికి తీసుకువెళ్ళేవాడిగా, పాతాళానికి తీసుకువెళ్ళేవాడిగా ఉన్నాడు. మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత తక్కువ బిక్కుడు ఏముంటుందిలే అని అనుకుంటూ ఉంటాం. కానీ మనలో ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆత్మ పోతే ప్రతి ఒక్కరిని కూడా ఏమంటారు? ఇప్పుడు మన ఆంటీ గారిని ఏమన్నాం మనం? ఇప్పుడు ఏమన్నా? చనిపోయినది, లేకపోతే బాడీ, శరీరము ఇక ఎత్తేయండి అని చెప్పేసి అంటున్నాము కదా. ఇప్పుడు మనకు కూడా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మరణం అనేది మనకు వస్తుంది. ఈ మరణం అనేది వస్తుంది కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి. దాన్ని ఎదుర్కోక మునిపే
మన యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళక మునిపే, అసలు మన ఆత్మ మనలో నుండి వెళ్ళక మునిపే యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకునే వారముగా ఉండాలి. ఈనాటి దినాల్లో వివిధమైన పరిస్థితులను మానవ హృదయంలో ఉండి యేసు ప్రభువుని హృదయంలోనికి ఏం చేయట్లేదు, ఆహ్వానించట్లేదు. చాలామంది యవనస్తులు కావచ్చు, లేకపోతే ఇతర వాళ్ళు కావచ్చు, ప్రియమైన వారులారా, యేసు ప్రభువుని సంపూర్ణముగా హృదయంలోనికి ఆహ్వానించిన కారణాన్ని బట్టి, దేవునికి దూరమైన కారణాన్ని బట్టి ఈ యొక్క చెడు పనులు, చెడు క్రియలు, చెడు అలవాట్లు, అదే రీతిగా వ్యభిచారము, త్రాగుడు, ఇవన్నీ కూడా మనిషిని పాడు చేసి చివరికి ఆత్మను నరకంలోనికి తీసుకువెళుతుంది. అందుకే మనము జాగ్రత్త పడి, ఇంకెవరైతే ఇక్కడ రక్షణ పొందలేదో, ఈ ఆత్మ ఎవరైతే ఇచ్చారో వారి దగ్గరికి వెళితేనే సంతోషము. ఈ ఆత్మ నిత్య నరకంలోకి వెళితే దేవునికి ఏం కలుగుతుంది తెలుసా? దుఃఖం కలుగుతుంది, దేవునికి బాధ కలుగుతుంది, దేవునికి వేదన కలుగుతుంది. అయ్యో, నేను జీవాత్మనుదేనే, నేను పుట్టించానే, నేను పెంచానే, నేను పోషించానే, నేను పెద్దవారిని చేశానే, అయ్యో ఎందుకు వీళ్ళు ఈ రీతిగా పాడైపోయి ఈ ఆత్మను నరకంలోకి తీసుకెడుతున్నారు అని ప్రభు బాధపడేవాడిగా, ప్రభు దుఃఖపడేవాడిగా ఉన్నాడు. అందుకే 2 చేతులు జోడించి దేవుని సేవకులుగా చెబుతున్నాను, యేసు ప్రభుని ఇంతవరకు ఇంకా కూడా హృదయంలో చేర్చుకోకపోతే దేవుని దాసుడిగా 2 చేతులెత్తి మీకు దండం పెట్టాలని చెబుతున్నాను. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోండి. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, చెప్పనాశక్యమైన మహిమయుక్తమైన సంతోషం ఆయనలో తప్ప ఇంకెక్కడా కూడా దొరకదు. నీ ఆత్మను పాతాళంలోనికి కాదు, నీ ఆత్మలు పరదేశంలోనికి, అనగా దేవుడుండే స్థలంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క ఆశ. అప్పుడే దేవునికి సంతోషం, దేవునికి ఆనందం కలుగుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. రండి ప్రియమైన వారులారా, చీరలు కొడతారా అన్న? దింపినాక చేతులు కిందకు పోయేదాకలేదు, అక్కడ సరిపోతుంది. చెప్తాడు మీ గురించి. మన దగ్గర పెట్టుకుందాం. బెస్ట్ ఫ్రెండ్ చాలా చక్కగా దింపారు. ఇప్పుడు తాళ్ళు లాక్కోవాలిగా. ఫోటో తీయండి. ఆగు, ఒక్క నిమిషం. జోషి ఫోటో తీ. లైటింగ్ ఒక నిమిషం అన్న ఫోటో తెచ్చా, నాకు అన్న ఫోటో పంపిస్తాడు డాడీ. ఓకే, రైట్. ప్రేమానమ్మకం కలిగిన యేసు ప్రభా, పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మారనే మార్పు చెందిన దేవుడు ప్రభా, నీ స్తోత్రాలు. మరి అమ్మని బట్టి వందనాలు, స్తోత్రాలు. మహిమలో తెలుసుకున్నారు ప్రభా, నీ స్తోత్రాలు తెలుస్తున్నారు. ప్రభా, మరణాలు, బంధుమిత్రులు, రక్త సంబంధికులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము కూడా సుఖపడి సహాయపడతాం ప్రభా. ఇంతవరకు కార్యక్రమంలో చూడుతున్నారు, కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఊరుకొచ్చున్నాం తండ్రి. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధ ప్రభువ, జీవాధిపతి, ఈ ఘనమైన పాదములకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ అనాది కాల సంకల్పము, ప్రణాళిక చొప్పున దేవా దానమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా వెదికి రక్షించుకున్న నాటి నుండి నేటి వరకు తన రక్షణను కాపాడుకొని భద్రం చేసుకొని, దేవా ఎన్నో రకాల పరిస్థితుల నుండి వారిని తప్పించి, దేవా విడిపించి,
దేవా మీ యొక్క ఆలోచన చొప్పున దేవా ఈరోజు ఉదయకాలంలో 3 గంటలకు దేవా మీరు పిలుచుకున్నందుకై వందనములు చెల్లిస్తుంటున్నాం. నరులారా తిరిగి రెండని సెలవిచ్చిన రీతిగా ఈ దాసురాలు మీరు పిలుచుకొని దేవా పిలుపుకు లోబడి ఈ దాసురాలు దేవా మీ వద్ద ఉండటానికి సహాయపడుతూ వచ్చినందుకై కూడా మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. దేవా అదే రీతిగా దేవా తాను విశ్రాంతి అక్కడ తీసుకుంటూ ఉంది. ఇక దేవా ఈ లోకములో బాధలు, కష్టాలు, రోగములు దేవా అదే రీతిగా అనేక రకమైన రుగ్మతలు వీటన్నిటి నుంచి కూడా విడిపించబడి పరదేశంలో మీతో దేవా సంతోషముగా దేవా విశ్రాంతి తీసుకున్నట్టుకు దేవా వారి దుఃఖమును తొలగించినందుకై వందనములు చెల్లిస్తుంటున్నాం. సామాన్యముగా దేవా వారి యొక్క రక్త సంబంధికులు దేవా కుమార్తెలు, కుమారులు దేవా అదే రీతిగా అల్లుళ్ళు దేవా ఎంతో కొంత బాధ ఉంటుంది దేవా. కాబట్టి ఆ బాధను తొలగించము, వారిని ఓదార్చము దేవా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని సెలవిచ్చారు. కాబట్టి ఆదరించి సహాయపడుతూ రమ్మని వందనములు చెల్లిస్తూ ఇంతవరకు భూస్థాపన కార్యక్రమంలో సహాయపడి కృపణించేందుకై కూడా మీకు వందనములు చెల్లిస్తూ ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కూడా ఓపికతో సహనంతో ఉన్నందులకై కూడా మీకు వందనములు చెల్లిస్తూ యేసు ప్రభువారి ధన్యకరమైన నామంలో ప్రార్థించి వేడుకొనుస్తున్నాము తండ్రి. అదే రీతికి దేహమును మట్టికి మట్టుగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను అప్పగిస్తున్నాను. చివరి ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరికను, సర్వలోక పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి, ప్రాముఖ్యంగా దానం లాంటి విడిచి వెళ్ళిన కుటుంబానికి సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లా, అందరికీ ప్రైజ్లా, అందరికీ ప్రైజ్లా. దయచేసి అందరికీ భోజనం ఏర్పాటు చేయబడుతూ వచ్చింది.